శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడుపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667399999 9069229999. తేదీ నవంబర్ 25 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈ రోజు తిథి దశమి, రాత్రి 1:27 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం ఉత్తర, రాత్రి 2:39 వరకు. తదుపరి హస్త. వర్జం ఉదయం 8:14 నుండి 9:59 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:45 నుండి 8:31 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:08 నుండి 12:53 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:22 నుండి 3:06 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు. నూతన విషయాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుతుంది. వృషభ రాశి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధన ప్రాప్తి ఉంటుంది. కుటుంబ సభ్యులతో గృహమును సంతోషంగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు ధనం వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మిథున రాశి. ముఖ్యమైన విషయాల్లో బద్దగించడం మంచిది కాదు. కుటుంబంలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాల్లో దృష్టి సారించడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. కర్కాటక రాశి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో ప్రభుత్వాధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. సింహరాశి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దైవ కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కన్యారాశి. చేపట్టిన పనులు మందగొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సోదరులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులుంటాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. తులారాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో మీ విలువ పెరుగుతుంది. వృశ్చిక రాశి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఉద్యోగం అధికారుల సమన్వయ లోపం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ధనుసు రాశి. ధన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మకర రాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. సమాజంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభరాశి దూర బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. ఉద్యోగస్తులకు నిరుద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. మీనరాశి వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనుల్లో అవరోధాలు ఉంటాయి. వ్యాపారస్తులకు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలున్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు. సర్వే జన సుఖినో భవంతు.